ఇక కేబీఆర్ పేరుకు పార్క్ పేరును మార్చండి, లేకపోతే మేమే మార్చుకుంటాం. ఆ పార్కు జయశంకర్ పేరు పెట్టాలి. కాసు బ్రహ్మానందరెడ్డి ఓ దుర్మార్గుడు, అతని పేరు మీద నేషనల్ పార్క్ ఉండడం తెలంగాణ జాతిని అవమానించడమే. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తొలగించాల్సిందే, ఆ స్థానంలో జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలి. శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న. నిన్న మేమందరం కలిసి కేబీఆర్ నిన్న జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది తెలంగాణ బిడ్డల్ని తుపాకులు పెట్టి కాల్పించిన దుర్మార్గుడు, నరరూప రాక్షసుడు కాసు బ్రహ్మానందరెడ్డి. ఈ కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఏడా మొత్తం ఈ పార్కు అడుందిగా, జూబ్లీహిల్స్ బంజారాయిల్స్ లో 300-400 ఎకరాలలో ఉండేటువంటి పార్కు కాసు బ్రహ్మానందరెడ్డి కేబీఆర్ పార్క్ అని పెట్టిరు. దుర్మార్గుడు ఓ నరరూప రాక్షసుని పేరు ఇక్కడ ఎందుకు? మా తెలంగాణ జాతి పిత అయినటువంటి జయశంకర్ సార్ పేరు మీద ఉండాలని ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయలేదు. మేమే బోర్డులన్నీ మార్చినాం, మేమే ఆడ బ్యానర్లు కట్టేసినాం. అప్పటి తెలంగాణ ఉద్యమకారులు చెప్తుంది ఏంటంటే కాసు బ్రహ్మానందరెడ్డి అసలు యాక్చువల్గా పోలీసులతో చంపించిండ్రు అని చెప్పేసి అంటారు. కానీ కాదు లారీలతోటి కడప నుంచి రౌడీలను గూండాలను పిలిచేసి ఒక్కొక్కరిని ఇట్లా కాల్చి కొట్టి చంపించిండట దుర్మార్గుడు వీడు. అటువంటి విగ్రహం ఇక్కడ వాన్ని మనం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అందుకోసమే నిన్న బీసీ పొలిటికల్ జేఏసీగా మేమందరం కూడా, నేను ఆ మదన్ మోహన్ గారు అందరం కూడా పోయి అక్కడ దాదాపు ఒక 2 లారీల నిండా వచ్చిరు పోలీసు వాళ్ళు. వచ్చిరు అంటే మా దగ్గర రాలే, పాపం వాళ్ళందరూ బీసీలే ఉన్నారు. ఇది మార్చాల్సిందే అనేటువంటి ఒపీనియన్తో ఉన్నారు. మొత్తం కేబీఆర్ పార్కును ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్గా మార్చినాం. కేబీఆర్ పార్కును ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్గా మార్చినాం. ఇంకా మార్చాల్సినవి చాలా ఉన్నాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పేరు మార్చాలి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చాలి, ఇటు వెంగళరావు నగర్ అని చెప్పి ఒకటి ఉంది. ఇక మార్చాల్సినటువంటి చాలా ఉన్నాయి, అవన్నీ మారుస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల త్యాగాలన్నీ బీసీలే కదా, బీసీ ఎస్సీ ఎస్టీలే కదా, వీళ్ళ పేరు మీద ఉండాల్సిందే. అందుకోసమే మారుస్తూ ఉన్నాం. ప్రజలారా, కేబీఆర్ పార్కు కాదు, అది ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఉంది కదా, అది జేఎన్పి జయశంకర్ నేషనల్ పార్క్, అది అంతే. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పేరును మార్చాలని, ఆయన విగ్రహాన్ని వెంటనే తొలగించాలని శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేబీఆర్ పార్కు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలన్నారు. కాసు విగ్రహాన్ని తొలగించి ఆ విగ్రహం స్థానంలో జయశంకర్ స్టాచ్యూను ఏర్పాటు చేయాలన్నారు. జయశంకర్ సార్ 14వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద బీసీ సంఘాలు, తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కేబీఆర్ నేషనల్ పార్కు ప్రొఫెసర్ జయశంకర్ నామకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అయితే నేను కూడా చెప్పిన, అక్కడ చెప్తూ ఉన్నా, 2028 కల్లా అంటే మా ప్రభుత్వం ఏర్పడే నాటికి మీరు తీస్తేనేమో తీరి, లేకపోతే ప్రక్రేనర్లు పెట్టి దాన్ని కూల్చి పక్కన పెట్టి దాన్ని ప్యాక్ చేసి అక్కడ పంపించి వాళ్ళ ఊరికి పంపించి ఇక్కడ మా జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకుంటాం. మా బీసీ నాయకులను గౌరవించుకోకపోతే మా కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా మా నాయకత్వానికి గుర్తింపు రావాలి, వాళ్ళ శ్రమకు వాళ్ళ పోరాటానికి ఒక పేరు రావాలి. అట్లాగే ఇక్కడ ఒక శ్రీకాంతాచారి ఏడైతే అగ్గి పెట్టుకుని తగలబెట్టుకున్నాడో అక్కడ ఆ ఫ్లైఓవర్కి శ్రీకాంతాచారి పేరు పెట్టాలి. అక్కడ ఏది బషీర్బాగ్ కాల్పులు జరిగినటువంటి ఫ్లైఓవర్ ఉంది కదా, దానికి ఎలిమినేట్ మాధవరెడ్డి పేరు పెట్టరు. కాల్చిన ఆయన మాధవరెడ్డి, చచ్చిపోయిన వాళ్ళు రైతులు, ఆ రైతుల పేర్లు పెట్టాలి. ఇట్లా మార్చాల్సింది చాలా ఉంది. బీసీ ప్రజలారా, ఈ యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో అంతిమంగా 2028లో బీసీలను గెలవబోతా ఉన్నాం. మీరందరూ లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ లింకు పెట్టు, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి బీసీలారా ఈ లింకులో రిజిస్టర్ చేసుకోండి. ఆ లింకు ఉందా? ఆ లింకును మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది. బీసీల్లో ఎవరైతే బీసీలు కానీ జనరల్ స్థానంలో బీసీలే కాదు ఎస్సీ ఎస్టీలు కూడా పోటీ చేస్తామనుకునే వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోండి. రైట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాంగ్రెస్ వచ్చాక పెరిగిందా తగ్గిందా ఒకసారి చూద్దాం. తగ్గింది అని 72% మంది చెప్తా ఉన్నారు. ఎస్, ముస్లిమ్స్లో మెజారిటీ ముస్లిమ్స్ మా బీసీలే కదా, కొద్దిమంది అటున్నారు. కానీ
6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.